ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అందరికీ హాయ్. నా పేరు బి సుధాకర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సుకన్య. మాకు ఇంకా పిల్లలు లేరు. నాకు ఈ స్కూల్తో చాలా ఏమని చెప్పను అనుబంధం ఉంది. నేను మా మిస్సెస్కి ఎక్కువ తినేస్తుంటాను ఈ స్కూల్ గురించి. ఇప్పుడు స్కూల్ గురించి ఎత్తినా సరే మీదేం స్కూలు, ఇప్పుడే సౌజన్ అన్నారు కదా, ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్ అని. ఆ విలువలన్నీ మాత్రం నేను ఈ స్కూల్ నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నేను వర్క్ చేస్తుంటాను. ఏ వర్క్ చేసినా సరే అదేంటది నువ్వు ఇందులో కూడా ఉంటావు, ఆ వర్క్ చేస్తావు, ఈ వర్క్ చేస్తావు అంటే నేను చెప్తుంటాను. నా స్కూల్ టైంలో నాకు అలా ఫీడింగ్ ఇచ్చారు యాక్చువల్గా. అంటే చదువు కానీ ఏదైనా సరే ఈ స్కూల్ నుంచే. స్టిల్ ఇప్పుడు కూడా ఈ స్కూల్కి నేను లీవ్ ఇచ్చిన ప్రతిసారి వస్తాను. ప్రతిరోజు నాకు రాయింది అవ్వదు. గేమ్ ఇస్వో చెప్తుంటాను అని వింటూ ఉంటుంది. ఎందుకంటే బాగుంది బాగుంది ఇంకా చెప్పండి అని. ఫస్ట్ మొన్న వచ్చాడు సురేష్ మా ఇంటికి వచ్చి పలకరిస్తున్నాడు. ఏదైనా సరే మీరు గ్రేట్. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అబ్బాయి కలిశాడు. ఎంత న్యాచురల్గా స్మైల్ ఇస్తున్నాడు అంటే మీకు బాగా కోరుకుంటున్నాడు. అంటే మీరు అప్పుడులో అలాగ ఉన్నారని. అంటే అవును, అప్పుడు అలాగ ఉన్నాము, కొట్టుకునే వాళ్ళం. ఏదైనా సరే అంత స్టడీ అవర్స్ కానీ ఏదైనా సరే చదవాలన్నా ఏదైనా సరే. ఇప్పుడు కొద్దిగా టైం తీసుకుంటా. కానీ యాక్చువల్గా మన ఫస్ట్ హెడ్ మాస్టర్ నుంచి నేను ఏం నేర్చుకోండి అంటే ఆయన సిన్సియారిటీ. క్లాస్కి వచ్చేవాళ్ళు సిన్సియర్గా చదవమనేవాళ్ళు. సిన్సియారిటీ అంటే ఆయన నుంచి నేను అది నేర్చుకున్నాను. ఈవెన్ ఎగ్జామ్స్ టైంలో కూడా ఆయన మాస్ కాపింగ్ చేయించేవాళ్ళు కాదు. ఎందుకంటే తను అంత కష్టపడి చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా అంత కష్టపడి రాయనివ్వండి వాళ్ళు. అది నేర్చుకున్నాను. మన మల్లేశ్వర మేషారు సెవెంత్ క్లాస్లో ఫస్ట్ పీరియడ్ మల్లేశ్వర మేషారు ఈవినింగ్ ఆఫ్టర్నూన్లో క్లాస్కి వస్తావు కదా, ఆయన టైమింగ్. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి టైమింగ్ ఆయన నిజంగా ఆయన బెల్ కొట్టిన వెంటనే వెళ్ళిపోవాలి. ఇంకా డ్రిల్ మేషర్ నాకు బాగా గుర్తు. 6th క్లాస్లో ఇటుపక్క యూరినల్స్ చేసి వస్తుంటే నువ్వు ఆగరా అని ఖోఖో ఆడు అని చేశారు. అప్పటి నుంచి 7th క్లాస్ నుంచి క్రిక్స్ మీట్ తీసుకెళ్లే వాళ్ళు అన్నీ చేసేవాళ్ళు. కానీ నాకు ఒక దగ్గర ఏంటంటే గేమ్స్ 2 పీరియడ్స్ ఆడేవాళ్ళు, 2 పీరియడ్స్ చదువు. కానీ చదువుకోకూడదు. ఎందుకంటే చదువుపోతే ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. స్టడీ అవర్స్లో కూడా చదవకపోతే ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా చదివేవాళ్ళం అనమాట. ఎందుకంటే గేమ్స్ వల్ల ఓకే ఆయన మనకి గేమ్స్ పరంగా మనకు మంచిగా చేస్తున్నారు, మనకి చెడగొట్టలేని ఆయన చేయట్లేదు. కాబట్టి దానికి మనం సారే అంటాను. ఆయన ఇప్పుడు మనకి చెప్పలేదు. కానీ ఎందుకంటే నాకు 8కి నేను పడుకుని పక్కన. అప్పుడు స్టడీ అవర్స్ 9 అయితే కునికేసేవాడిని, 10 అయ్యి ఆయన వచ్చేవాళ్ళు. ఒరే ఒక్క 10 నిమిషాలు చదవరా, తర్వాత పడుకుని ఒక్క 10 నిమిషాలు కష్టపడరా. ఇప్పుడు కానీ నేను సారే అంటుంటాను. మన షణ్ముఖరావు వచ్చేవాళ్ళు. తర్వాత స్కూల్కి వచ్చి చెప్పేవాళ్ళు. లేజర్ పీరియడ్ అయ్యిందంటే చాలు వచ్చేస్తారు. ఆయన చెప్తూనే ఉంటారు. ఈ క్లాస్ అలా చెప్తూనే ఉంటారు, కొడుతుంటారు, అది చెప్తారు ఇది చెప్తారు. కానీ వస్తుంటారు లేజర్ టైంలో కూడా ఆయన ఏదో ఒకటి మ్యాథ్స్ చేస్తూనే ఉంటారు. ఇంకా మన ఎన్ఎస్సి మేసారు ఎంత స్పీడ్గా చెప్తారంటే చాలా నీట్గా ఆయన రాసేవాళ్ళు కాదు. ఆయన చాలా దీనిగా రాసేవారు అనమాట. అంటే చాలా ఈజీగా నాకు నచ్చుతుండేది. ఇంకా ఎస్ఎస్ మేసారు ఒకసారి నాకు బాగా గుర్తు. 9th క్లాస్ ఉన్నప్పుడు ఏమైందో ఏమో తెలియదు. ఆయనకి చాలా సహనం. ఆయనకి నార్మల్గా మన క్లాస్ టైంలో సోషల్ అంతగా ఎవరు వినడానికి ఇష్టపడరు. కానీ ఆయన సోషల్ ఎంత చెప్తున్న వాచ్ తీసి అందరు కొట్టేశారు. అందరికీ ఎంతమంది 100 మందికి కొట్టారు. ఆయన తెగ కొట్టారు 100 మందికి. అవి ఏమైందో తెలియదు. అంటే ఏ సెక్షన్ వాళ్ళకి నీట్గా ఇది, బి సెక్షన్కి వెళ్ళేసరికి వీళ్ళు కొంత ఇదని ఫస్ట్ మీరు లైన్ గీసేయండి, అక్కడెక్కడైతే కట్ అవుతుందో అక్కడ డాట్ వాళ్ళు. ఆయన చూసి నాకు ఒకటి అనిపించేది అనమాట. స్టడీ అవర్స్ అంతా అయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఆయన టైంలో సారు వాక్మెన్ పెట్టుకొని మనకి ఎగ్జామ్స్ లాక్డౌన్ అయితే నేను ఒక మామూలుగా లాగా వీడియోస్ చూస్తున్నాను. ఒక డ్రాయింగ్ వేస్తానన్నారు. మా మిస్సెస్ అన్నారు, మీరు ఎప్పుడు డ్రాయింగ్ వేశారు, డ్రాయింగ్ మీరు వేయలేదు కదా, వేయలేరు అన్నారు. అయితే 50 రూపీస్ బెట్. రోజుల్లో మీరు ఎప్పుడు అసలు డ్రాయింగ్ వేయలేదు, ఏం లేదు, ఎప్పుడు అసలు డ్రాయింగ్ అయితే నేను చెప్పానమాట. మాకు డ్రాయింగ్ సార్ ఉండేవాళ్ళు. ఆయన పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్పి ఎంత తీసుకోవాలి బిట్టు, ఎంత పొడవ తీసుకోవాలి అన్నీ చెప్పి చాలా నీట్గా నేర్పించేవాళ్ళు మాకు. ఆ కళ ఇప్పుడు ఉండిపోయింది అన్నారు. సో అది ఉండేది. కానీ ఇప్పుడు మహేష్ అని, శంకర్ అని, బాల్ అని, అశోక్ అని, పద్మ అని, సౌజన్య వీళ్ళందరూ టీచర్స్ అయ్యారు. కానీ మంచి పొజిషన్కి వెళ్ళారు. నాకు అనిపిస్తుంది నేను చెప్తుండే 1 మంత్లో ఒకసారి సార్ నేను మాట్లాడుతూనే ఉంటాను కంప్యూటర్ గురించి. ఇక ఫైనల్గా మన డ్రిల్ మేషరు మనకి
నీకే అని చెప్పడం కానీ, ఒకవేళ నేను గేమ్స్ అయినా సరే చదువు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను గేమ్స్కి వచ్చినా సరే లైఫ్లో కానీ ఏం చేస్తున్నావు రెగ్యులర్గా కలుస్తుంటారు. చాలా గైడెన్స్ ఇచ్చారు. అంటే నాకు తెలుసో తెలియకో వీళ్ళ దగ్గర మాకు చదువుకున్నప్పుడు మన ప్రధానోపాధ్యాయుల సార్కి జస్ట్ మన అందరూ మాస్టర్లకి నేను యాక్చువల్గా వైజాగ్లోనే నేను ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత ఫ్యామిలీ పరిస్థితుల ప్రకారం నేను హైదరాబాద్కి మేము రీలొకేట్ అయ్యాం. అక్కడే నేను బీటెక్ కంప్లీట్ చేసి నేను బిహెచ్ఎల్ జాబ్ చేస్తున్నాను. 12 years అవుతుంది. చాలా వాళ్ళకి అందరూ కలిసి ఓకే అయితే తర్వాత మాట్లాడాలి. ఓకేనండి. మన పూర్వ ఉపాధ్యాయులందరికీ మా యొక్క నమస్కారాలు. అదేవిధంగా నా తోటి మిత్రులందరికీ కూడా ఈ వేడుక సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇంత గ్రాండ్గా అరేంజ్ చేసినటువంటి శ్యామ్ అండ్ టీం కూడా చాలా బాగా సహకరించారు. ఎంతమంది బాలకృష్ణ ఇక్కడ 10th అయిపోయిన తర్వాత నేను కిరణమయ్య కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాం. ఆ తర్వాత డైట్ చదువుకున్నాం. అశోక్ సుధాకర్ అందరికీ ఒకే కాలేజ్లో చదువుకున్నాం. మాకు అక్కడ మళ్ళీ బ్యాచ్మెట్స్ వీల్ అయ్యి వచ్చారు. తీసుకొని డైట్ దోపచర్ల వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అక్కడ డైట్ 2 years కంప్లీట్ చేసిన తర్వాత 2006లో రిలీవ్ అయ్యాం. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత 2008 డిఎస్సిలో మళ్ళీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ గ్యాప్లో కంప్లీట్ చేసాం. 3 years కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ 2008లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఆ డిఎస్సిలో సెలెక్ట్ అవ్వడం వల్ల అది ఇన్కంప్లీటెడ్గా ఏమైనా మర్చిపోతే మళ్ళీ మాట్లాడదాం. బాలకృష్ణ చెప్పిన కథకి కొంచెం అటు ఇటే ఉంటుంది కాబట్టి గొప్పగా నాది ఉండదు. తర్వాత మాట్లాడదు. ఎందుకంటే ఇప్పుడే 2 టాబ్లెట్లు వేసుకుని వచ్చారు ఈ ప్రోగ్రామ్ కోసం. తర్వాత మాట్లాడదాం. వార్డ్ ప్లేస్లో నేను వెళ్ళాను. ప్రజెంట్ అక్కడ కవిటి ఇచ్చాపురం బార్డర్లో ఉన్నాను. తర్వాత మాట్లాడదాం. ఓకే. ఈ కోరిక అందరికీ ధన్యవాదాలు. నా పేరు దుప్పాడ వెంకటరమణ. మరియు నేను ఇప్పుడు విఆర్ఓగా పనిచేస్తున్నాను మెలేపట్లో. 14 years వరకు హిరమణిలా పనిచేసి ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ 3 years అవుతుంది వసుంధర విలేజ్కి విఆర్ఓగా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప, మా మిస్సెస్ బీఫామ్ ఎంఫామ్స్ చేస్తున్నారు. నా పేరు లోకేశ్వరరావు. అగ్రికల్చర్ చేసుకుంటున్నాను. ఊర్లో ట్రాక్టర్ నడుపుకుంటున్నాను. గురువులందరికీ నమస్కారం. నా పేరు కోలకాంతారావు. ఇక్కడ మన పక్కన శివరంపురం. నేను ఆల్రెడీ నేను టెక్కల్లో ఉంటున్నాను. అక్కడ కలిసి నేను వ్యవసాయం చేస్తున్నాను టెక్కల్లో. తర్వాత నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్సా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ, సరదాగా చేయాలండి, ABCD చాలండి, anybody can dance అండి. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్సా అంటే ఏదో పొరపాట.
ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. కనరాని దైవం కరుణించలేగా, తల్లిదండ్రులుగా కనిపెంచి సేవించు భాగ్యం కలిగించలేదా, శివ పార్వతులై కనిపించి కైలాసంలా కొలుంది చల్లని మా చెలిమి, కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి, ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. హరివిల్లులోని వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి, సిరిమువ్వలోని సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి, మాలోగిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి, మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి, ఉన్నమి నవ్వుల పొదరిల్లే మాది. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా, సరే పమాగరే సరే సరే సా, సరే పమాగరే సరే సరే సా. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy.
వచ్చేదా తానం తాన తానం తాన తానం తాన తానం తాన 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 తానం తాన తానం తాన తానం తాన తానం తాన తాన తాన
గోవిందా గమ పని సగని స పని మప గమ పని స భావములోన బాహ్యము హ్యాపీ పాపకి లుక్ ఇస్తే హ్యాపీ లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ హ్యాపీ బేబీకి బెంజ్ ఉంటే హ్యాపీ బాబుకి రేంజ్ ఉంటే హ్యాపీ బాబాకి ఏజ్ అయితే హ్యాపీ వయ్యారికి డాష్ ఇస్తే తను థ్యాంక్ యూ అంటే సో హ్యాపీ థియేటర్ లో ప్యారీ నీపై చెయ్యేస్తే ఫుల్ హ్యాపీ బ్రదర్స్ లేని ఫిగర్ కి నువ్వే లవర్ అయితే భలే హ్యాపీ కలర్స్ చిమ్మే కసక్కు నీకే చమక్కులిస్తే యమ హ్యాపీ హ్యాపీ పాపకి లుక్ ఇస్తే హ్యాపీ లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ No to the way, baby, this is the mean. Yeah, coming to light, the DJ coming to light the bar. Anything to get, but the bomb, the car, rock the muffin, coming in and making sounds to the mini bar. No to the way, baby, this is the mean. Yeah, coming to light, the DJ coming to light the bar. Anything to get, but the bomb, the car, rock the muffin, coming in and making sounds to the mini bar. సిగ్నల్ ఇస్తే హ్యాపీ స్వీటీ డాడీ ఎస్పీ అయితే బీపీ హ్యాపీ బీపీ హ్యాపీ బ్యూటీ పార్టీకొచ్చిందంటే హ్యాపీ నెక్స్ట్ డే పార్టీ మారిస్తే అన్హ్యాపీ చెల్లెలేమో ఫ్రెండ్స్ వచ్చారని చెవిలో చెబితే వెరీ హ్యాపీ వెళ్ళి చూస్తే ఆ ఫ్రెండ్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ అయితే నీకు టోపీ హ్యాపీ 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 పాపకి లుక్ ఇస్తే హ్యాపీ లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ క్లిక్ కిస్ ఇస్తే హ్యాపీ హ్యాపీ యో గురు లవ్ లో లాజిక్ల గురించి భలే చెప్పావు గురు. ఈ లాజిక్లన్నీ మీ వరకు, నా వరకు మాత్రం హ్యాపీ లేగసి లేకుంటే హ్యాపీ ప్రేమలో పడకుంటే హ్యాపీ ఫ్రీగా తిరిగేస్తే హ్యాపీ హ్యాపీ సోలో లైఫ్ ఉంటే హ్యాపీ సింగిల్ గా ఉంటే హ్యాపీ స్వేచ్ఛగా బతికేస్తే హ్యాపీ పాకెట్ మనీ ఖర్చే లేదు బిల్డప్ అవసరమే లేదు వెయిటింగ్ చేసే ఛాన్సే లేదు చాకిరి చేసే శ్రమ లేదు అదుర్సు అంటూ బెదుర్సు అంటూ అందాన్ని పొగిడే పని లేదు అశాంతి లేదు హెడేక్ లేదు విశ్రాంతి గడ్డే ఇక లేదు హ్యాపీ ప్రేయసి లేకుంటే హ్యాపీ ప్రేమలో పడకుంటే హ్యాపీ ఫ్రీగా తిరిగేస్తే హ్యాపీ ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా అలుపేరాని కేరింతలు తను మురిసి మరుపేలేని ఈ మమతలు రుచి తెలిసి మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. ఇప్పుడు మన పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ అయింది. అప్పుడు పాఠాలు చెప్పిన స్టేజ్ ఇప్పుడు పోయింది కదా. మరి ఏదేమైనా మా యొక్క మనస్ఫూర్తిగా అందరూ ఆశీర్వచనాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. పోతే కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలి. ప్రత్యేకించి ఈ గొరసవాడికి నేను సబ్జెక్ట్ టీచర్గా రాలేదు, హెడ్ మాస్టర్గా వచ్చాను. ఏకధాటిగా ఇక్కడే ఉన్నాం, ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఏమీ కాలేదు. ఇంచుమించు 9 బ్యాచ్లకు పంపాం. అయితే 9 ఏళ్ళు ఒకే స్కూల్లో పనిచేయడం అన్నది కూడా నాకు కొరసవాడికి రికార్డు. కొరసవాడి రికార్డు నాకు బోల్డ్ ఉన్నాయి. 50 ఏళ్ళ పండుగ చేశాం, స్వర్ణోత్సవం, అది రికార్డే. తర్వాత నేను ఈ స్కూల్లో పనిచేస్తున్న టైంలోనే అది రికార్డే. అంటే నేను ఈ స్కూల్ని, ఈ ఊరిని, ఈ పిల్లల్ని, ఈ పెద్దల్ని, గ్రామస్తులు నేను మర్చిపోవడానికి వీలు లేదు. చేసేది ఆ ముఖం చూడాలంటే భయం వేసేది, మాట్లాడాలంటే భయం అంటే ఆ భయం అలాగే ఉండేది నిజమే. ఎందుకంటే చదువుతో పాటు మనకి సంస్కృతి జీవితంలో ముఖ్యం. ఆ స్టేజ్లో మీకు అవి తెలిసేది కాదు వాస్తవంగా. అంటే మీకంటే మీకే కాదు, మరి మేము చదువుకున్న రోజుల్లో అంటే వాళ్ళు ఉంటారేమో కానీ వాళ్ళని మౌల్డ్ చేయవలసి ఉంటే, అంటే వాళ్ళని చక్కగా తీర్చిదిద్దవలసినటువంటి ఇప్పుడు ఉపాధ్యాయులు వచ్చేసి అమ్మాయి కాదు, ఎవరు అమ్మాయి కాదు, ఇంకొక అబ్బాయి ఎవరు మాట్లాడారు. ఏ డాక్టర్ మేక్ ఎనీబడి. ఉపాధ్యాయుడు తలుచుకుంటే, పట్టుబడితే, తయారు చేయాలి అనుకుని మనసు పెడితే ఆ విద్యార్థి కానీ ఉంటే ఏదైనా చేయగలరు. అంటే ఆ రిలేషన్ అలాంటిది అన్నమాట. దీనికి ఇరువైపుల నుంచి ఉండాలి. అయితే ఈ స్కూల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా మరి మీకు కొంతమంది తెలుసుంటాయి. ముఖ్యంగా గ్రామం వాళ్ళందరి సహకారంతో దీని రూపానికి తీసుకొచ్చాం. అప్పట్లోనే వాళ్ళు స్థిరపడ్డాలి వేరే సంగతి, కానీ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తెచ్చుకోగలిసాం. అప్పటి రోజుల్లో కాంపౌండ్ ఎవ్రీథింగ్. ఏ స్కూల్ కావాలంటే నేను హెచ్ఎంసీ ఉండేవాడిని. అది అఫీషియల్స్తో నాకు కొంచెం డీలింగ్ ఉండేది. డిఓ గారికి కూడా నేను చనువుగా మాకు ఇవ్వండి సార్ మా స్కూల్కి అని అడిగే చనువు ఇలాంటిది కూడా ఉంది. సో అన్ని బ్యాచ్లు కూడా చక్కగా చదువుకున్నారు. ఈ స్థాయిలో మిమ్మల్ని చూసి పాఠాల గురించి 2 ముక్కలు చెప్పాలి అంతే. ఎందుకంటే ఇది మీకు మిడిల్ ఏజ్ అంటే 45, 55, 35లా. సో ఇంకా మీరు ఇంకా చిన్న, ఎందుకంటే ఇంకా మంచి భవిష్యత్తు ఇంకా ఎక్కువ ఉంది. ఏదో నేను ఇప్పుడు ఇలాంటి 2 కార్యక్రమాలకి వెళ్ళాలని మీకు ఆశ్చర్యము. అప్పుడు కానీ 50 వచ్చారు. చదువుకున్నాం 15, 35 ఏళ్ళు 50 అయిపోయాయి. అయితే ఇంత ఆలస్యం మీరు చేశారు అని అంటే ఎప్పటి నుంచి అనుకుంటాం సార్ అన్నారు. అది అయిపోయింది. ఆ తర్వాత 25 ఏళ్ళు చాప్టర్ స్కూల్. అది నేను నిజమని చెప్తాను. ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులు కోఆపరేషన్ ఇస్తూ మీరు చదువుతామని ప్రోత్సహించి మీ తల్లిదండ్రులు ప్రోత్సహించి ఎవరి ఫ్యామిలీ విల్ బికమ్ ఎడ్యుకేటెడ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడాను, నాకు ఏబీసీలు రాకుండా మాట్లాడానంటే మీ వల్ల నేను నేర్చుకున్నాను. నేను వచ్చే లోపల అంటే నేను 9 o'clock మీకు టెస్ట్లు పెట్టించేవాడు. మీకు గుర్తుంటే లేదు. ముందుగా తర్వాత బ్యాచ్ అంటే చెప్తాను. అంటే అలాగా ఇది నేను కాదు, మా పిల్లలు కూడా చెప్పాలి. చెప్పలేదనుకో అది వాళ్ళ తప్పు. నేను మా పిల్లలకు కూడా అదే చెప్పాను. ఒక గురువు అనేవాడు ఎంతమంది తయారు చేస్తే దేశానికి మాకు మీ తాలూకు ఆశీస్సులు అనేవి మాకు వస్తాయి. అవి వచ్చాయి ఈరోజు. అంటే మా పుట్టి ఫ్యామిలీకి కూడా చదువులో లాస్ట్ అయిపోయింది. భగవంతుడే తయారు చూపించాడు ఏదో అని నేను చెప్పి చెప్తాను. అంటే ఏంటి, మంచి మనం చేసినందువల్ల ది గవర్నమెంట్ షో. భాషలో నాకు అంత కల్చర్ ఉండదు కాబట్టి అసోసియేషన్తో ఆపేశాను. భాషలో అమ్మాయిలకి ఏమే అంటే అనే పదం ఉపయోగించుండొచ్చు. ఏమమ్మా ఏమమ్మా అనేది వేరే ఏం అడుగుతున్నావు అనేది కూడా వాడచ్చు. నా ఇంట్లో తప్పే కదా, చెప్పారు కదా. నాకంటే ఎందుకో అప్పటికంటే ఇప్పుడు నాకు ఒక సంస్కారం అవుతుంది. అప్పుడు ఏంటంటే కేవలం నేను మిగిలేదు కదా స్పీడ్లో, కానీ నేను ఎంతో లాభం పొందాను.
మీరు లాభం పొందడం లేదు, అది భగవంతుడు మీరు ప్రయత్నం చేశారు. కానీ నేను కూడాను మీ వల్ల అంటే చక్కని విద్యార్థుల వల్ల తయారైనందువల్ల ఈవేళకి నాకు ఏ స్కూల్లో పనిచేశాను. సంతకాబట్టి నాకు పార్ట్ ట్రాన్స్ఫర్ అయింది. సంతకాబట్టిలో గ్రౌండ్ బ్రహ్మాండమైన గ్రౌండ్ ఉంది. బట్ నో బడీ డిడ్ స్టార్ట్ వాట్ ఈజ్ గేమ్, అసలు గేమ్ ఉంటుందే నాకు తెలియదు. సంతకాబట్టి ఇప్పుడు అది మండలకోత అయిపోయింది. అప్పుడు నాకు పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అయితే నేను స్కూల్ అంటే ఉద్యోగం వదిలేద్దాం అనుకున్నాను. మండలకోత బస్సులో అప్పుడు ఒకప్పుడు మా అమ్మ నాన్నలు ఏం ట్రైనింగ్ 4,000 3,000కి ఇంత దూరం రోజు వెళ్ళి వస్తుంటాను అంటే ఇప్పుడు 60,000 ఎలా వస్తాయి చెప్పండి. మా అమ్మ నాన్నలు ఇప్పుడు అలాగ అన్నారు. మరి నాకు ఇప్పుడు 60,000 పెన్షన్ వస్తుంది. నేను 80 రూపాయలు జాయిన్ అయ్యాను, 60,000 పెన్షన్ తీసుకుంటాను. అప్పుడు శ్రమ పడినందుకు ఇప్పుడు సుఖపడుతున్నాను. మీరు కూడా విద్యాభ్యాసంలో ఆ విధంగా శ్రమ పడిన వాళ్ళందరూ ఇంచుమించుగా అంటే అలాగని అందరూ సెటిల్ అవ్వలేదని ఫీల్ అవ్వద్దు. డిసిప్లిన్గా ఉంటే నీ పిల్లలైనా మంచి బాగా తయారవుతారు. మరి అటువంటి ఉపాధ్యాయులు మాకు దొరికినందుకు మరి ఇటువంటి స్టాఫ్తో పనిచేయడం కూడాను నా గర్వం. ఎందుకంటే గవర్నమెంట్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఈ స్కూల్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే తీర్చిదిద్దడానికి సహకరించిన వ్యక్తుల్లో వీళ్ళందరూ ఆదర్శ పాఠశాలగా తయారైందంటే ఈ పీరియడ్ గోల్డెన్ పీరియడ్. కారణం ఏంటంటే మన గ్రౌండ్ అక్కడితో సరి. మీరు వచ్చేటప్పటికి గ్రౌండ్ అక్కడే ఇది లేదు. మనం నేను కొంత అంటే మేజర్ డాక్టర్ రమణ మేష్ గారు మీకు అది కూడా చెప్పేస్తాను. ఇక్కడ ఆ స్కూల్కి ఫస్ట్లో ఇది కాగువాడలో అవ్వాలి. ఈ స్కూల్ చరిత్ర చెప్తారు. ఇది కాగువాడలో పునాది రాయేశారు లక్ష్మణదాస్ గారు. అక్కడ వేసిన తర్వాత వాళ్ళు ఏంటి మాకు మరుగుదొడ్డికి స్థలం లేదు, ఇక్కడ స్కూల్ పెట్టకండి అని. అంటే అంత అన్కల్చర్గా ఉన్నట్టు చూసుకోండి. ఆ చెట్లు స్థలం అంతా 3 ఎకరాలు ఇప్పుడు అది కోట్లు విలువ చేస్తారు. ఆ రోజు దానం చేశారు. ఈ ఊళ్ళో సామాన్యమైన చదువుకోవడానికి స్కూల్ లేదు. పాతపట్నం కంటే ముందు అయింది ఇక్కడ స్కూలు. పాతపట్నం ఈరోజు మండల హెడ్ క్వార్టర్ అయింది. మన స్కూలు ఎందుకు అయిపోయిందంటే మండల హెడ్ క్వార్టర్ ఎంత అయిందో. ఆ తర్వాత నేను మాస్టర్ ప్రోత్సాహం వీళ్ళందరి సహకారంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసినందుకు ఈరోజు స్టేట్ మీట్ కానీ ఏ మీట్ కానీ ఇక్కడ జరుగుతుంది. అదంతా మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు, మీరు ఇచ్చినటువంటి అంగబలం ధనబలం ఈ ఆశీస్సులు మీకు ఉపాధ్యాయులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎక్కువ టైం తీసుకున్నందుకు మరి ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు ఇలాంటి ఆత్మీయ సమ్మేళనానికి మరెన్నో హాజరవ్వాలని అలాగే ఓకే డన్. దగ్గరికి వెళ్ళి ఓకే డన్. అదొక గొప్ప మేలు అనమాట. సో దీన్ని ఇంకా కంటిన్యూ చేయండి. ఇంకలాగా చాలామంది ఇంకా బెటర్ పొజిషన్స్కి రావచ్చు. ఇప్పుడు మీరు ఉన్నది జస్ట్ 30 to 35 years ఏజ్. 35 years అంటే ఇంకా కొంతమందికి ఇంకా సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉండేది. పనిచేసినట్లయితే అసలు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మన కళ్ళ ముందే ఉన్నారు. దగ్గర బాబు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మన పనికిరం వాళ్ళ దగ్గర నిజానికి. సో అలాంటి వాళ్ళు కూడా మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎవరు ఇప్పుడు నేను ఇప్పుడు బాగా చదువుకోలేదు, ఎడ్యుకేషన్ దానికి సంబంధం లేదు. ఇప్పుడే మన ఇదే రాయేశ్వరి కదా మీ పేరు, 5 లక్షల చీర వేసినట్టు నాకే ఆశ్చర్యం వేస్తుంది. 5 లక్షల రూపాయల చీర మీకు ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు, తెలిసింది కదా ఇక్కడ. అలాగే ఇంకొంతమంది దేనిలో సాఫ్ట్వేర్ జాబ్స్లో కొంతమంది ఉన్నారు, టీచర్ జాబ్స్లో చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది టీచర్స్ జాబ్లో ఉన్నట్టున్నారు కదా, ఎక్కువ మంది టీచర్ జాబ్లో ఉన్నారు ఎక్కువ మంది. మరి కార్యక్రమానికి మీరు ముందుకు వచ్చినందుకు మేము అందరినీ అభినందిస్తున్నాను. దీన్ని ఇలాగ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి మీ ఒకరి తాలూకా సాధక బాధకాలు ఏమైనా షేర్ చేసుకోవడానికి, కనీసం వాదార్పణ ఇవ్వడానికి, వాడికి ధైర్యం చెప్పడానికైనా అక్టోబర్లోనో నవంబర్లోనో వెళ్ళిపోయారు ఇక్కడ. 2002 ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా మీరు 5 ఏళ్ళు నా దగ్గర ఉన్నారు.
ఒక 10th క్లాస్లోనే మీకు లేరు కానీ 6వ తరగతి నుండి మీరు నాకు స్టూడెంట్సే. మంచి స్టూడెంట్స్ కలుసుకున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ మీరు మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాశారంటే చేసావు అని చేసావు అని రాశారు. చేసావు అని ఏంటి సార్ అంటే చెవిటోడు మీద శంఖ మోదినట్టే కదరా అన్నారు. ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఆయన ఒక ఆల్రౌండర్ అనుకోవాలి. మనకి ప్రతి సబ్జెక్ట్లో కూడా మనకి టీచర్స్ అంటే సాక్షిగా చదివేటప్పుడు అయితే 3:30 మార్నింగ్ వరకు వచ్చి మమ్మల్ని ఆ టైంకి లేపి చదివించారు. అలాగే నిజంగా ఆయన డిసిప్లిన్ లేకపోతే హెచ్ఎం గారి తర్వాత ఆయన అన్నట్టు క్యాడర్లు కుటుంబ సభ్యులకి అందరికన్నా నా ఆశీస్సులు. మరి చిన్నపిల్లలు కాదు, మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఆశిస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ హై స్కూల్ పేరు కొరసవాడ హై స్కూల్లో చదువుకున్నాను, కొరసవాడ పేరు నిలబెట్టుకోవాలి. తల్లిదండ్రులుగా చదివించినారు, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. అలాగే ఉపాధ్యాయుల దగ్గర గురువుల దగ్గర పాటించాలి, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అది మానవతా విలువలుగా మీరు నేర్చుకుంటే మీ జీవితంలో ఎక్కడ అపజయం అంటూ ఉండదు. ఇది నా ముఖ్యమైనటువంటి రాజకోట శ్యామస్వామి. అలాగే మన కోల కాంతార వచ్చేసి మరి మీరు రావాలండి, రాకపోతే కాదండి అంటే లేదయ్యా నేను మరి రాలేను మరి అంటే అయినా సరే మరి నేను కూడా చాలా మరి మా పేర్లు నాకు కంటస్ కాలేదు, కొంతమంది పేర్లు నాకు గుర్తున్నాయి. అటువంటి ఇప్పుడు అల్లులు కోతుళ్ళు అందరూ ఉన్నారు ఇంటి దగ్గర. మా ఇల్లు శ్యామ్ చూశాడు, కాంతార చూశారు. మరి అల్లులకి కోతులు వదిలేసి వచ్చాను. ఎందుచేత ఈ సంక్రాంతి కానుక అక్కడన్నంత వేడుక ఇక్కడ నాకు బాగా జరిగిందని నేను ఆలోచిస్తాను, సంతోషపడతాను. మీ అందరూ అభిమానంలో ఆనందం పొందినంటే మీకు నేను అభినందనీయంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ బ్యాచ్ అందరికీ నాకు ఆత్మీయత, అందరూ ఆత్మీయులుగా ఉన్నారని అనుకుంటున్నాను. ఆ టైటిలే చాలా బలీయమైన టైటిల్. అది సాధారణమైనటువంటి ఆ అక్షరాలు 7 కూడా చాలా బరువైన అక్షరాలు. ఆత్మీయ మన చూశారు టైటిల్ బట్టి సినిమా తాలూకా రిజల్ట్ మనం చెప్పేస్తాం, చూడవసరం లేదు. నాట్ సీ ద పిక్చర్. when the title is good, the picture is good. అందుకే మీకు చెప్పినప్పుడు కూడా వాళ్ళ రసంలోకి వెళ్ళవలసి వస్తుంది. చూడుకుంటే అయిపోతుంది అనమాట. పేపర్ తిన్న బ్యాగ్ చూస్తాం. ఎడిటింగ్ సైడ్ ఎడిటింగ్ ఏం చేశారు? సైడ్ ఎడిటింగ్ దాన్ని అండర్లైన్ చేశాడా లేదా? అదేనా బ్లూయింగ్తో చేశాడా, రెడ్డింగ్తో చేశాడా? ఎఫెక్టివ్నెస్. కాబట్టి కాబట్టి అందరూ ఆత్మీయులు కాబట్టి ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరని నేను అనుకుంటున్నాను. ఇక నా ఇష్టం చెప్తాను. అదేదో ఆయన ఫైట్ చేసి ఇక్కడ ఉంది అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని బలీయమైనటువంటిది తీసుకొని దాన్ని ఇక్కడ అధికారులతో సర్టిఫై చేసి ఖాళీ ఉంది అనేటువంటి ఒక ఈ నేటివ్ ఆయనే నేను వచ్చేస్తాను అనుకున్నారు. ఆయన నాకు అవకాశం దొరికిందని అనుకున్నారు. నాకు ఇక్కడ రావాలని ఏ కోసైనా లేదు. నాకు జీరో అనేది ప్రత్యేకంగా మేమెవరిని మేమేం చేసామనేది నేను చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇప్పటికీ నా సర్వీసు 39 ఇయర్స్ అయిపోయి కూడా మారిపోతూ ఉంది. ఈనాడు సమాజంలో నైతిక విలువలు కరువైపోతున్నాయి, సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి. గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కంప్లీట్గా మరి లేదు. స్వార్థం, కపటము, కుళ్ళుతో ప్రపంచమంతా గడుస్తుంది. ఎప్పుడు కూడా ఎలాగా ఈ సందర్భంలో మీరు ఈనాటికి కూడా 35 ఇయర్స్ క్రింద అంటే ఈనాటికి 2 decades
2 దశాబ్దాలు 20 సంవత్సరాల క్రింద కొన్ని పోవాలని ఒక విశాలమైనటువంటి హృదయం ఉందే, మీ హృదయానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నిజంగా ఐ వాంట్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్స్ లైక్ యూ. కానీ మార్పు రాలేదు. ఇవాళ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, టీచర్స్ కొంతమంది పనిచేస్తున్నా ఉన్నాము. వాళ్ళ కటింగ్లు ఏమిటి? అది ఎక్కడి నుంచి వచ్చాడు? టాంజానియా నుంచి వచ్చాడా, ఆస్ట్రేలియా నుంచి వచ్చాడా? కానీ మీలో ఒక్కడికి కూడా అది లేదు. వాడి చేతికి ఉంటుంది, అది ఏదో ఉంటుంది, అది అర్థం కావట్లేదు. ఆ ప్యాంటు చూస్తే ఎక్కడా కూడా కన్నాలే, అది ఎందుకో అర్థం కావట్లేదు. ఆ ప్యాంట్లు టైంలో మీ టైంలో నిక్కర్లు వేసుకుని వచ్చాం 10th క్లాస్. కానీ ఈనాటికి కూడా మీ ప్రవర్తనలో మార్పు రాలేదు. మీ పిల్లలకి ఆ మార్పు వచ్చిందో లేదో మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మేము చదివామండి. మా అనిల్ మాస్టర్ గారు అయితేనేమి, బొగుతు ప్రసాద్ అయితేనేమి, నేనైతేనేమి డిసిప్లైన్డ్ టీచర్స్. వీళ్ళ దగ్గర ఎంవి రమణ అయితేనేమి, వీళ్ళ దగ్గర మేము చదువుకున్నాం. మేము మంచి సంస్కరణతో చదువుకున్నాం. ఆ సంస్కరణ మీకు అప్పచెప్పాం, మీ పట్ల అలవాటు చేసాం. మేము ఒక డిసిప్లిన్ కమిట్ అయ్యాం. మా దృష్టిలో, మా టీచర్స్ అందరి తాలూకు దృష్టిలో, మా గురువులు వీళ్ళ తాలూకు దృష్టిలో కానీ, మా తాలూకు దృష్టిలో కానీ టైంకి వచ్చి టైంకి అందరూ పోతారు. అతను గుడ్ టీచర్ అండి. కానీ పిల్లల కోసము, పిల్లల తాలూకా భవిష్యత్తు కోసము ఎవరైతే ఎక్కువగా నిరంతరం కృషి చేస్తారో, వాళ్ళ గురించి వాళ్ళతో మమైకం అవుతారో, వాళ్ళతో సాధక బాధకాల్లో పాలు పంచుకుంటారు, వాళ్ళకి అన్ని వేళల్లో అందుబాటులో ఉంటారు, అతనే ది బెస్ట్ టీచర్. ఆ విధంగా పనిచేయడానికి మేము ప్రయత్నం చేసాం. ఆ ప్రయత్నం చేసేటప్పుడు మాకు ఎన్ని వైపుల నుంచి ప్రెజర్స్ ఉండేవో తెలుసండి. ఇవాళ నేను కన్నటువంటి బిడ్డలు మీరు అందరూ, ఎందుకంటే నా బిడ్డ కూడా ఇందులో ఉంది. మా బిడ్డలు మీరు అందరూ అంటే మాకు ఇంటి నుంచి కూడా ప్రెజర్ ఉంది. చెప్పడానికి ఏమండి అని పిలిచారు, కానీ 8 గంటలకి నేను వెళ్ళిపోతాను అన్నప్పటికీ మనసు లోపల వీడు ఎప్పటికీ పని లేనటువంటి వీడనమాటే బయటికి గౌరవం ఇవ్వడానికి. ఏమండి, జయమండి, సేమండి, కానీ వీడే వాళ్ళు గౌరవం ఇవ్వరు. మాకెవరికి గౌరవం ఇవ్వదు. నాకు ఈ లెవెల్ ఇప్పుడు చెప్పలేదు. వాళ్ళు కనుక్కొని నేను కూడా ఓపెన్ అవ్వలేదు. నా మిస్సెస్ వాళ్ళు కానీ చేశారని నేను అనట్లేదు. అందరూ కాకపోతే వాళ్ళందరూ లోపల ఉంచుకొని బాధపడుతున్నారు, నేను బయటకు పెట్టిస్తే బయట బాధపడుతున్నాను. అంటే మొదట ఎక్కడ మేము దెబ్బతిన్నాం? మీకోసం, మీ భవిష్యత్తు కోసము, మీరు ఏ ఆసరా లేనటువంటి వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో, ఏ అవకాశం లేనటువంటి ఉద్దేశంతో మేము మీకోసం నిరంతరం శ్రమ పడడానికి ప్రయత్నం చేశాం. మీరు ఒక శాడిస్టు అనే విధంగా వదిలేశారు, మాకు ఇంట్లో వదిలేశారు. ఈనాటికి ఎక్కడ మేము పనిచేసినా ఇది పిల్లల్లో ఉంది. అంటే పిల్లల నుంచి కోఆపరేషన్ లేదు. ఇప్పుడు నేను టీచర్ని, మీలో కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు, మా పిల్లలే. కానీ నేను ఇంకోటి చెప్తున్నాను, 2 దెబ్బలు తగిలే, 3వ దెబ్బ తోటి స్టూడియో అయినా సరే, ఏదైనా సరే మా తాలూకా నిస్వార్థమైనటువంటి కోరిక ఏంటి తెలుసండి, మా విద్య ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు బ్లెస్ చేస్తాడు, దీవిస్తాడు, మీ జీవితాలు బాగుంటాయి. మీ పిల్లలకి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే మా తాలూకా క్రమశిక్షణని మీ పిల్లల్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి, అప్పుడే బాగుపడతారు. ఇవాళ గర్వంగా చెప్తున్నామండి, మాకు ఒక షణ్ముఖరావు మేషారు అయితేనేమి, ఒక సన్యాసరావు మేషారు అయితేనేమి, ఒక బలగ దివాకర్ రావు మేషారు అయితేనేమి, వీళ్ళందరినీ మేము ఇవాళ జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వాళ్ళు మాకు పెట్టిన. కొరసవాడ హై స్కూల్ని 92 నుంచి 2002 వరకు ఒక గురుకులం చేసాం. మీ గురుకులం వచ్చేసినాయి. ఇవాళ అంటే మీరు చదువుకున్నప్పుడు ఒకసారి నేను జ్ఞాపకం చూసి చెప్తున్నాను, గుడ్డి బల్బుల్లో మీరు చదువుకునేవారు. ఈ గోజు నుంచి రావాలంటే పరిస్థితులు మీరు చదువుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఒక కార్పొరేట్ కాలేజీలాగా చదువుకున్నటువంటి విద్యార్థులు కల్పించినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తున్నారు. అంటే పరిస్థితి, వ్యవస్థ మారిపోయింది. ఏంటి ఈ పరిస్థితి? కాబట్టి పిల్లలు చదవట్లేదమ్మా. మీ పిల్లలకి అలర్ట్ చేస్తున్నాను నేను మీ ద్వారా. మీరు ఇంచుమించు మీ పిల్లలకి ఆరోగ్యాలు ఇవ్వాలని, వాళ్ళ జీవితాలు కూడా బాగుపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి.
ఇంకా మాస్టర్లు ఎవరైనా సొంత మాస్టర్ అందరూ ఒక్క 2 నిమిషాలు. నాకు మ్యూచువల్ ఇచ్చారు, అతను అక్కడికి వెళ్ళారు, నేను ఇక్కడికి వచ్చాను. 7 సంవత్సరాలు 97 నుండి 2003 నా రిటైర్మెంట్. నా తర్వాత తాతయ్య మేషర్ రిటైర్మెంట్. మా ఇద్దరిది ఇంచుమించు ఒకటే, స్టడీస్ కూడా అంతే. అతను గురువు గారే మా గురువు గారు. పడాల శ్రీనివాసరావు మేషర్ అని బొట్లు పెట్టుకున్నటువంటి గారు. 62లో మేము SSLC మాకు మొదటి బ్యాచ్ హెడ్ మేషర్ అతను పడాల శ్రీనివాసరావు గారు. ఆధ్యాత్మిక మహాశక్తి మహాస్వరూపుడు అతను. అతను చాలా దివ్యమైన ఫస్ట్ తాతయ్య మేషరే కాదు, అంతకు ముందు వచ్చినటువంటి కృష్ణా జిల్లా నుండి ఒక మేషర్ వచ్చారు. మా ఇంటి పక్కన ఉండేవారు పలాలు ఇంట్లో. అప్పుడు కూడా ఫస్ట్ పర్స్వాడ్ అంటే ఫస్ట్ అనమాట. అలాంటిది దిల్ మేషర్ ఆ పాత్ర పోషించారు. మరి ఇంకా బ్యాడ్మింటన్లో కూడాను మనకిదే కనక అమరావు మేషరు ఇతను కానీ నిలబడి ఉంటే బ్యాడ్మింటన్ అవతల కోరుకుండా వాళ్ళు విడిపోవలసిందే. మనకి ఎన్నో మ్యాచ్లు గెలవడం జరిగింది. అయితే నేను నా కోసం వస్తున్నాను, మీ సబ్జెక్టు కోసం. ఎస్ఎస్ అంటే ఏమిటి? ఇప్పుడు మేషర్ చెప్పారు, అంతా ఎస్ఎస్ఏ సామాజిక శాస్త్రం. ఇది లేనిది మనం సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి వీలు లేదు. ఒకవేళ ప్రవర్తిస్తే మన మీద సాయిరామ్ ఏమిటి ఆ మార్పు అనవచ్చు. నేను హరిప్రసాదరావు మేషర్ పేరు మీరు వినే ఉంటారు. లెక్కల మేషర్ అతను. కృష్ణా జిల్లా నుండి వచ్చి మన జిల్లాలో పనిచేసి ఇక్కడే స్థిరపడ్డారు. అతను కొరసవాళ్ళు వేసారు పరిచారు. అతని ఇంట్లో ముందు సమావేశం పరిచేవారు. నేను చిరంజీవులు మేషరు చనిపోయారు అతను. అలాగే మడు తౌడు మేషరు. మేమేమో అప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసే వాళ్ళమే. అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో భజన ఆదివారం లక్షవారం నాడు భజన తప్పకుండా ఉంది. కాబట్టి లక్షవారంకి అక్కడికి వెళ్ళాలి. అందరము వెళ్ళి సాయి భజనలు చేసేవారు. అయితే సాయి సూత్రం ఏంటి? అవని మహమ్మదీ మతం అవని, హిందూ మతం అవని, ఇంకా ఏమందవు జోరాష్ట్ర మహా వేరు ఏదైనా ఒకటే. సర్వమత సమానత్వం అన్నది మనం పాటించాలి. అన్ని మతాలు ఒకటే మార్గం. ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. ఆ మార్గం ఏమిటేనంటే చెప్తాను ఇప్పుడు. అయ్యప్ప మాల అమ్మ మనసులోనే చల్లదనం ఉండునా, అమ్మ మనసులోనే హాయి ఉండునా, నూరేళ్ళ నా జీవితం అమ్మతోనే గడపాలని ఎన్నెన్ని జన్మలెత్తినా యక్షుల భోజనము ఎంచిన దేవతల అమృతము సేవించిన యక్షుల భోజనము ఎంచిన అమ్మ మనసులోనే చల్లదనం, అమ్మ మనసులోనే ప్రేమ ఉండునా, నూరేళ్ళ నా జీవితం అమ్మ తోడు ఉండాలని. బంధువులు స్నేహితులు ఎందరున్నను, ధన సంపద సౌభాగ్యములెన్ని ఉన్నను, బంధువులు స్నేహితులు ఎందరున్నను, ధన సంపద సౌభాగ్యములెన్ని ఉన్నను, అంధకారమే అమ్మ తోడుగా ఉంటే ఆనందమే, అమ్మ తోడు లేకుంటే అంధకారమే, అమ్మ తోడుగా ఉంటే ఆనందమే, నూరేళ్ళ నా జీవితం జన్మలెత్తినా అమ్మ తోడు ఉండాలని. డ్రాయింగ్ మాస్టర్ గారు ఫర్ యువర్ మెలోడియస్, ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ సార్. మరి లాస్ట్ ఒక్క మన అనిల్ మాస్టర్ గారు తర్వాత మాట్లాడతారు. మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగనే విద్యార్థులు మీరంతా మీరు ఇంకా స్టూడెంట్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. మీ అందరికి కూడా నా యొక్క
ముఖ్యంగా ఈ ఫీల్డ్లో ఉండి ఒక 15 ఇయర్స్ అవుతుంది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి. సో నా తోటి ఉపాధ్యాయుల దగ్గర కూడా మళ్ళీ టీచింగ్ ప్రొఫెషన్లో తీసుకొని నేను పనిచేయడం జరిగింది. తర్వాత విజ్ఞాన్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి అటెండ్ అయ్యి అక్కడ నుండి ఒక 9 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత రీసెంట్గా అమర్జ్యోతి స్కూల్లో చేస్తున్నాను. సో అప్పటికిప్పటికీ విద్యార్థుల్లో వచ్చిన మార్పు ఏంటి? ఆ మార్పు నాకు బాధ కల్పించే ఒక విషయం ఆశించాలంటే మాత్రం ప్రైవేట్ స్టడీ అనేది, అదే ప్రైవేట్ స్కూల్ అనేది అది మనకి పెద్దగా డబ్బుల గురించి పనిచేస్తానని మాత్రం అనుకోకూడదు. సో ముఖ్యంగా ఈ వృత్తిలో మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అది నవడేస్ మోరల్ వాల్యూస్ అనేది పిల్లల్లో చాలా తగ్గిపోయి ఉండేటప్పుడు 2002 బ్యాచ్కి ఇప్పుడున్న పిల్లలకి బ్యాచ్కి చాలా తేడా ఉంది. సో ఈ ఫీల్డ్ మీద కొంచెం విరక్తి, ఈ ఫీల్డ్ మారిపోదాం. ఇంకా మనకి ఆల్రెడీ కరోనా టైంలో ఈ ఫీల్డ్ పరిస్థితి అయితే మాకు అర్థమైపోయింది. చాలామంది ప్రైవేట్ స్కూల్లో ఉండి ఈ ప్రొఫెషన్ మాని వేరే వేరే డిఫరెంట్ ప్రొఫెషన్స్ వెళ్ళిపోయారు. సో మాకు కూడా అలా నాకు రోజు రోజుకి కొంచెం విరక్తి అవుతుంది. వద్దు ఈ ఫీల్డ్ మరి వద్దు, మనకు అవసరం లేదు, వేరే ఫీల్డ్కి వెళ్ళిపోదాం. సో ఆ ఫీల్డ్ అనేది మారిపోవడానికి అలాంటి అవకాశం ఎలా అంటే నాకు అనిపిస్తుంది అంటే పిల్లల ద్వారా. ఏ పేరెంట్ కూడా ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు ఏదైనా తప్పు చేస్తే నాకు మా అబ్బాయి ఇలా అది నేను స్వీకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అవకాశం. చాలా మంచి సందేశాన్ని ఇచ్చావు, మంచి ఎక్స్పీరియన్స్తో. మేఘా డ్రెస్ మరి దాని గురించి వివరించిన టైం లేదు. ఈ రోజుని మిస్ అయిన వాళ్ళందరూ మాత్రమే చాలా బాధపడతారు. కానీ అతను టీచర్గా అని అంటున్నారు, ఫీల్డ్ మారిపోతుంది అంటున్నారు. కాకపోతే మాది హెల్త్ ఫీల్డ్లో మేము కూడా ఎలా అంటే టీచర్ అయితే బాగుండేమో అని మేము అనుకుంటాం అన్నమాట. ఎక్కువ సెలవులు దొరుకుతాయి, అందరి పేర్లు కూడా గుర్తున్నాయి. ఇప్పటికప్పుడు నాకు గుర్తొస్తుంటాయి కూడా జ్ఞాపకం అనేది. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ యాక్చువల్గా నేను చాలా రోజుల తర్వాత మన ఫ్రెండ్స్ని చాలా మందిని యాక్చువల్ కలుస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మన కాలనీ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మ్యాథ్స్ ఇంట్లో ట్యూషన్కి అనమాట ఫస్ట్ మనము ప్రిఫరెన్స్ ఇస్తాం. అప్పుడు ఆ ప్రైవేట్ నుంచి ముఖ్యంగా కాంతారావు, శ్యాము ఒకసారి